తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఓవర్ బ్రిడ్జిపై తెలుగుదేశం ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు. మండిపడ్డ తెలుగు తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను తొలగించి సూపర్ 6 పథకాల పేరుతో ఫ్లెక్సీలను కట్టడంతో మొదలైన చిచ్చు. మరో 2 రోజుల్లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం. ఈలోగానే మొదలైన ఫ్లెక్సీల వివాదం. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తొలగించి సూపర్ 6 పథకాల పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు. ఒక్క మాటైనా చెప్పకుండా ఫ్లెక్సీలను తొలగించారంటూ మున్సిపల్ కమిషనర్పై మండిపడ్డ తెలుగు తమ్ముళ్ళు. కూటమి ప్రభుత్వంలో పొగుళ్ళు. నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలియజేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. తొలగించిన ఫ్లెక్సీలతో ధర్నా అనంతరం ఫ్లెక్సీలను నిడదవోలు ప్రధాన కాలువలో కలిపేసిన తెలుగు తమ్ముళ్ళు. కూటమి ధర్మాన్ని తప్పారంటూ మండిపడ్డ తెలుగు తమ్ముళ్ళు. మొదలనున్న ఫ్లెక్సీల వివాదం ఏం జరుగుతుందో అని ఆసక్తిగా వీక్షిస్తున్న పట్టణ జనం. నిడదవోలు మున్సిపల్ అధికారుల పక్షపాత వైఖరి. నిడదవోలు మున్సిపల్ అధికారుల పక్షపాత వైఖరి. నిడదవోలు మున్సిపల్ పక్షపాత వైఖరి. మేము ఈ తీసిన ఫ్లెక్సీల్ని అపవిత్రమైనటువంటి వాళ్ళ చేతులతో పీకేసినటువంటి ఇక్కడ పక్కన కాలంలో పడేయటం తప్ప ఇంతకన్నా మాకు ఇంకా భగవంతుడు తప్ప ఇంకెవడో రక్షించేవాడు కనపడలేదని, అలాగే పార్టీ కోసం జీవితం అంకితం చేసి పార్టీ కోసం చేసినటువంటి వారికి తగిన శాస్తి చేశారు కూటమిలో మేము చేసినటువంటి దానికని మీ అందరికీ కూడా మనం తీరుతున్నారు. మున్సిపాలిటీ కొంత చోటు కట్టిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను వాళ్ళు కాదు, కమిషనర్ ఇప్పుడు ట్రైన్ వచ్చిందంటే మున్సిపాలిటీ అధికారికంగా చేస్తున్నారు, పొలిటికల్ గా కాదు. ఇది అధికారికంగా వెనకాల నుండి చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక జనసేన నుంచి ఒకరు కనపడ్డావు. అదే చెప్తున్నా, ఎవరిలో కూడా కనీస సానుభూతి కూడా లేదు. అవును, కాదు ఎంతవరకు సమంజసం ఇది? ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ అయితే, స్టీల్ కార్పొరేషన్ చైర్మన్ ఆనందంగా అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆయన ఫోటో చూసుకుంటున్నారు. ఆ ఫోటో కూడా తీసేస్తుంటే వీళ్ళు ఇంకా అలా మనిషినే తీసేసే పరిస్థితి రేపొద్దున ఇవాళ తీసేస్తారో రేపొద్దున మనిషిని కూడా తీసేసే పరిస్థితి ఇక్కడ కనపడుతున్నారు. నిడదవోలు ఇవాళ నిడదవోలే లేదు, చాలా నిడదవోలు మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇది బుర్రలో పాడేసి కాళ్ళలో పడేద్దామని వెళ్తున్నాం. ఇంకంతే నేను మినిస్టర్ గారికి గౌరవం మనకి. అవునండి, ఇప్పుడు బర్త్డే అమ్మాయిగా కడుతున్నారు, వీటిని అలా ఉంచేసి పైన కానీ కింద కానీ కట్టుకోమని చెప్పాను నేనే. అసలు మనకు కట్టొద్దంటే మనం ఎవరికైనా హక్కు ఉంది పబ్లిక్ మీద. కనీసం ఈయన కూడా అధికార పార్టీలో ఉన్నాడు, ఒక పార్టీ కోసం కష్టపడ్డాడు, ఒక కూటమిలో వీటిని కదపకుండా అవి కూడా కట్టమని చెప్పాను నేను.
ఫ్లెక్స్ కట్టుకుంటే ఎవరు కట్టొద్దనంటే చేయరు. కనీసం ఇచ్చేసి కింద పాడేసి తొక్కే దాని మీద తొక్కుతుంటే ఆయన ఇప్పుడు నైపుణ్యం ఈ కమిషనర్ గారు ఇందాక నుంచి 2 గంటల నుంచి జరుగుతుంటే కనీసం ఒక ఏఈని కూడా పంపలేని పరిస్థితుల్లో కమిషనర్ గారు ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతుంది అనమాట. ఆవిడే స్విచ్లు పెడుతుంది ఇలాగా. ఎంచేతంటే ఇలాగ పెడితే వాళ్ళ ఆటలన్నీ కూడా బాగా సాగుతాయి. నాయకుల మధ్య స్విచ్ పెడితే అధికారులకు ఆటలు సాగుతాయి. ఆ రకంగా చేస్తున్నారు అనమాట వీళ్ళు ఇక్కడ. ఈరోజు మన నిడదవోలు మున్సిపాలిటీలో దౌర్జన్యంగా అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశానుసారం మేము తీసామనేది ఇక్కడ ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ చెప్పాడు. ఇది ఈ ఫ్లెక్సీలు తీసేసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి ఊరుపల్లి శేషారావు గారు ఫ్లెక్సీలు తీసేసి ఒక మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారం మేము మినిస్టర్ గారిది చైర్మన్ గారిది ఇక్కడ కట్టమన్నారు, ఇది తీసేయమన్నారు ఇమీడియట్గా ఎక్కడున్నా సరే అని వాళ్ళు క్రెయిన్ మీద సామాన్తో సహా ఇవన్నీ కూడా తీసేసి కింద పాడేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేసిన పరిస్థితి. దారికి పోయే వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు బతికున్నారా చచ్చిపోయారా అంటే మేము ఇవాళ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కారణం ఒక కూటమి అయ్యుండి మేము కూటానికి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మేము ప్రాణం పోయినా సరే కూటాన్ని నెగ్గించాలి, దుర్గేష్ గారిని నెగ్గించాలంటే అదే వెనకాల ఎంప్లాయీస్ చేస్తున్నారో కుట్రదారులు ఎవరన్నా చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ శేషారావు గారి ఫోటో తీసేసి అక్కడ దుర్గేష్ గారి ఫోటో పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కూటమి కదా, ఇద్దరు కలిసి ఉంటే నష్టం ఏంటి? ఈయన ఒక ఒంటరాన్ని వాడు అయ్యాడా? ఇవాళ పార్టీ గెలిచాక ఈ శేషారావు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటరాని వాళ్ళ కింద చూసినటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మన నిడదవోలు మున్సిపాలిటీలో జరుగుతుందనేది మీ అందరికీ మనవేసుకుంటున్నాం. కమిషనర్ గారు కనీసం ఇక్కడ 2 గంటల నుంచి జరుగుతుంటే కనీసం మర్యాద కానీ కనీస దీని గురించి ఏం జరుగుతుందనేది కూడా చెప్పండి. ఇది ఈ క్రైన్ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు డబ్బులు పే చేసి ఈ వ్యాలీ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఈ క్రైన్తో వాళ్ళు సామాన్తో సహా ఫ్లెక్సీలతో సహా ఉన్నాయి. ఈ టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు కానీ సామాన్లు కానీ వేసుకుని వాళ్ళు మున్సిపాలిటీ క్రైన్లో వేసుకుని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మేము అలా టీడీపీ ఉందా చచ్చిపోయిందా అనే పరిస్థితిలో ఇక్కడ నిడదవోలులో మేము ఉన్నటువంటి పరిస్థితి వేళ జరుగుతుంది. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. విషయం చెప్పండి. ఈరోజు మన నిడదవోలు మున్సిపాలిటీ ఆర్ఓబి ఇక్కడ నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్ళే బ్రిడ్జి మీద మన మాజీ శాసనసభ్యులు ఊరుపల్లి శేషారావు గారిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీల్ని ఈరోజు మున్సిపల్ అధికారులు ఎవరి అండతో వీటిని తీయించేసి ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక ఫ్లెక్సీ కట్టించవలసినటువంటి అవసరం అధికారులకు ఏమొచ్చింది? వాళ్ళకి అధికారులకు అవసరం వచ్చిందా లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి వచ్చిందా తీసేయమని? ఇవాళ నిడదవోలు మున్సిపాలిటీలో ఒక నిడదవోలు నియోజకవర్గానికి సారథ్యం వహించి మన కూటమి ప్రభుత్వంలో నిడదవోలు ఎమ్మెల్యే నెగ్గడానికి ముఖ్య కారకులైనటువంటి ఊరుపల్లి శేషారావు గారు ఫ్లెక్సీని ఈవేళ తీయించేసి కాళ్ళతో తొక్కి అక్కడ స్టాఫ్ ఎక్కడికక్కడ చిందరబందర చేసేసినటువంటి పరిస్థితుల్లో మా మనసు తెలుగుదేశం పార్టీ అభిమానులుగా అలాగే నిడదవోలు ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మా అందరికీ కూడా చాలా బాధ కలిగి ఈ కూటమి ప్రభుత్వంలో మనల్ని నెగ్గించిన వాళ్ళని ఇంత చిన్న చూపు చూసే పరిస్థితిలో ఈవేళ ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతుందంటే మున్సిపాలిటీ కూటమిలో ఉందా లేకపోతే ఇంకా కక్ష తీసుకోవడానికి ఇంకా వైఎస్ఆర్సీపీలోనే ఉండి ఈ రకంగా ఈ ముసుగులో కక్ష సాధింపు చర్య తీసుకుంటున్నారనేది కూడా మాకు అర్థం అవునటువంటి పరిస్థితి.
ఇవాళ శేషారావు గారిని ఇక్కడ అపవిత్రం చేసినటువంటి ఈ ఫ్లెక్సీల్ని గోదావరి మాత ఒడిలో ఈ ఫ్లెక్సీల్ని ఇక్కడ గోదావరి కాలువలో నిడదవోలు కాలువలో దీంట్లో వేసి ఆ అపవిత్రుల్ని తొలగిస్తారనే ఉద్దేశం మీద అందరం కూడా ఇక్కడ కాలువ దగ్గరికి రావటం ఈ ఫ్లెక్సీల్ని వాళ్ళు పాడు చేసినటువంటి ఈ ఫ్లెక్సీల్ని కాలువలో ఇవ్వడానికి అందరూ కూడా డిసైడ్ అయ్యి ఇక్కడ కాలువలో కలపడానికి మేమంతా కూడా వచ్చామని తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా కూటమికి కట్టుబడి ఉన్నాం, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉన్నాం. మన కూటమికి ఇప్పుడు కూడా మేము నిబద్ధులమై పనిచేస్తాం తప్ప ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి లుచ్చా రాజకీయాలు కానీ ఇలాంటి పనులు చేసే ఆలోచన మాకు ఏనాడు కూడా లేదని ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి మనవి చేసుకుంటూ మేము ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు చేసినటువంటి ఈ దుశ్చర్యని మన అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని చర్య తీసుకునే వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమంలో తెలియజేస్తామని మనవి చేసుకుంటూ ఈ శేషారావు గారు ఫ్లెక్సీని అపవిత్రం చేసినటువంటి వీళ్ళని ఆ కళంకాన్ని మేము ఇక్కడ కాలువలో వేసేయాలనే ఆలోచన మీద ఇక్కడికి వచ్చామని మీ అందరికీ తెలియజేస్తాం. వెంకటేశ్వర నువ్వు ఎదరండి, నువ్వు వెనక్కి వెళ్ళి. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంటే మా నాయకుడిని అపవిత్రం చేశారని దీంట్లో వదలటానికి కూడా మా నాయకుడు ఫోటో ఇబ్బంది చేసినటువంటి ఈ బాధపడుతూ చాలా ఇబ్బందిగా దీన్ని చేసేటువంటి పరిస్థితి మీకు అందరికీ కూడా తెలియపడుతుంది. ఒక్క నిమిషం అది కాదు